హలో హలో, ఎవరు మాట్లాడేది? ఎవరు? బుజ్జిబాబు ఉన్నాడా? ఎవరండి? బుజ్జిబాబు నెంబరు ఆ, ఉన్నాడా బాబు? బుజ్జిబాబు ఉన్నాడా? లేడండి. లేడా? లేడు. ఎక్కడికి వెళ్ళాడు? బయట సిమెంట్ కట్టలు వేసుకెళ్ళండి. ఆ? సిమెంట్ కట్టలు వేసుకెళ్ళండి. శివుని కట్టేసాడా? సరే సార్, నేను రాగానే నాతో మాట్లాడమని చెప్పి భాను గారు మాట్లాడమని చెప్పి ఉదయ్ భాను గారు మాట్లాడుతున్నారని చెప్పి ఉదయ్ భాను గారు రమ్మని జగ్గేపాటి వచ్చి కలవమన్నారని చెప్పు. జగ్గేపాటి రమ్మన్నారని చెప్పి ఉదయ్ భాను రమ్మన్నారని చెప్పి. ఇంకో వచ్చండి, ఇంకో మాట్లాడండి. ఆ? మాట్లాడండి, ఇప్పుడే వచ్చండి. ఓకే. ఫోన్ ఇస్తున్నాను. హలో, ఇదిగోండి, ఇదే ఫోన్. ఈ కొత్త నెంబర్. హలో హలో, నమస్తే సార్. బుజ్జిబాబు సార్ నమస్తే సార్. ఏమైపోయావు నువ్వు? అసలు బోధవాళ్ళలో ఉంటున్నావు? ఏ ఊర్లో ఉంటున్నావు? నువ్వు కనపడద్దు అసలు వచ్చి. నేను ఎక్కడ ఉంటా సార్? మరి రాత్రి మా బాబు వచ్చాడు కదా, ప్రతాప్ రెడ్డి గారు వచ్చాడు కదా. నిన్న పిల్లగాళ్ళంతా పార్టీకి వెళ్ళారు. ఊళ్ళో కుర్రకారులంతా పార్టీకి వెళ్ళారు. అయితే మొత్తం మందు తాగి రచ్చ చేస్తారు కదా, వాళ్ళని తీసుకొచ్చి బోరాడులో అప్పచెప్పే బాధ్యత నా మీద ఉంటది కాబట్టి వాళ్ళంటే ఉన్నా రాత్రి నేను 1 గంట దాకా. ఎందుకంటే రోడ్డు మీద యాక్సిడెంట్లు జరుగుతుంటాయి కదా. నువ్వు ఎక్కడ ఇప్పుడు? రేపు నా దగ్గర ఒకసారి కలువు వచ్చి. ఎక్కడే సార్? జగ్గేపాటి వచ్చి కలువు. దేని సార్? పనుంది, రావయ్యా బాబు, మాట్లాడతాను. పర్వాలేదు సార్. పర్వాలేదు సార్. ఎప్పుడు వస్తావు? నేను రావడానికి కలవదు సార్. రావడానికి కలవడదా? ఏ నేనేమన్నా కావాలనుకుంటే బోధన వచ్చి, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరే చెప్పారుగా నేను తప్పు చేశానని చెప్పి. ఇంటికి వచ్చి నేను మీ దగ్గర సర్పంచ్కి అడగటానికి ఆ రోజు వచ్చాగా సార్, ఊళ్ళో అందరిని తీసుకొచ్చి. సరే, అప్పుడు అయిపోయింది కదా, వచ్చి అయిపోయింది, అప్పుడు జరిగింది, పంచాయతీ ఎలక్షన్ అయిపోయింది, జరిగిపోయింది. నువ్వు రా ఒకసారి మాట్లాడతారా? లేదు సార్, నేను చేసిన తప్పేందో నలుగురు ముందు కూర్చోవాలి కానీ మీ ఇంటి ముందు కూర్చొని రూమ్ లో కూర్చొని మాట్లాడితే రేపు మీకు ఓటేసేవాళ్ళు ఉండరు మళ్ళీ ఇక్కడ. ఏంటి? ఇప్పుడు నేను తప్పు చేశాను మీరు చెప్పారు ఆ రోజు, 100 మంది ముందు చెప్పారు నాకు. నా కాడ ప్రూఫ్ ఉన్నాయి, నువ్వు తప్పు చేశానని చెప్పారు మీరు నాకు. ఎవరు తప్పు చేశారని? నేను. నువ్వు చేశాను? ఎవరన్నా తప్పు చేశావని? 100 మంది ఉన్నారు సాక్ష్యం దానికి. నీ సాక్ష్యాలని నా ఫోన్ లో ఉన్నాయని చెప్పి ఫోన్ కూడా చూపించారు మీరు. ఏ విషయం? ఎప్పుడు జరిగింది ఇది? ఎప్పుడు జరిగింది ఇది? నేను సర్పంచ్ నిలబడాలనుకుంటున్నాను సార్ అని చెప్పి రెడ్నాథండోళ్ళు మా ఊరోళ్ళు మొత్తం 50 మంది దాకా పైన వచ్చాం కదా సార్. అయితే ఆ రోజు మీరు చెప్పారు. మీకు గుర్తుందో లేదో నాకు ఆ రికార్డు కూడా ఉంది సార్. అది నీ శాస్త్రాలన్నీ నా ఫోన్ లో ఉన్నాయని చెప్పి అన్నారు నాకు. అలాగే ఇప్పుడు ఇప్పుడు ఏం చేయమంటావు దానికి? నేను రమ్మన్నా నిన్ను, నువ్వు వస్తానంటావా రానంటావా? నేను మీ కాడికి రాను సార్. మీరు కావాలనుకుంటే మీరు బూర వచ్చి నాతో కలవటే తప్ప నేను మీ కాడ రావాలంటే రాలేదండి. అంటే నేను వచ్చి నేను కలవాలా? నీకు అవసరం ఉంటే రండి సార్. అంతా నా ఏంటా బొచ్చి నీకేమన్నా? నేను పెద్ద హీరో అనుకున్నాను. ఏమన్నా హీరో అనుకున్నా? నా కొడుకు డబ్బులు మేడ కట్టగానే హీరో అనుకున్నాను అన్నా. బయట నీ ఓటు మరి సంగతి తెలిస్తే మాట్లాడమాక. పొగరా నీకు? మీరు మర్యాద మాట్లాడండి. మీరు పెద్దవాళ్ళు, మర్యాద మాట్లాడండి. మీరు ఏం చేస్తారు? పీకాలంటే అందరు పీక్కుంటారులే కానీ మీరు మర్యాద మాట్లాడండి. మీ స్థాయి నేను మాట్లాడితే బాగోదు మీకు. నేనేం తప్పు మాట్లాడాను ఏంటి? రావడానికి 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఫోన్ చేశారు మీరు నాకు. ఎలక్షన్ వస్తాయన్నా? ఇప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ ఏం లేవు. ఇప్పుడు ఎలక్షన్ ఏం లేవు. ఎందుకు ఫోన్ చేశారు మీరు నాకు? మన టెంపుల్ డైరెక్టర్ ఇద్దాం రమ్మన్నా నిన్ను. ఏం చెప్పు సార్? తిరుపతమ్మ టెంపుల్ డైరెక్టర్ ఇస్తానంటే రమ్మన్నాగా నిన్ను. పెడదామని నేను ట్రస్ట్ కి వాటికి వీటికి నేనే ఆశపడలా. మీకు గెలిపియాలని నేను బోదాట్లో ఫస్ట్ నుంచి ఉన్న పార్టీ వ్యక్తిని నేను. అది మీరు గుర్తించలేదు. మీరు ఆ నలుగురిని లీడర్లు చేసుకుని నలుగురితో తిరుగుదా అంటే నలుగురితోనే చేయండి. ఇంకా మాకు ఫోన్ చేయడానికి వాళ్ళే మీకు ఓటేస్తూ వేపిస్తారు రేపు. ఇప్పుడు టెలిఫోన్ బూత్ ఎవరు ఇప్పించారు ఫస్ట్ నీకు? టెలిఫోన్ బూత్ కాదు సార్, అది కలెక్టర్ గారు ఇచ్చారు. కలెక్టర్ గారు ఇచ్చారా? కలెక్టర్ గారు ఇచ్చారు. మీరు దానికి లైన్ లాగడానికి మీరు మాట్లాడిచ్చారు. అంతే, మనం సాయం చేయాలి నీకు. మీరు సాయం చేయలేదని నేను చెప్పట్లేదు సార్. మీరు సాయం చేశారు కాదంటలేదు నేను.
మీ గురించి నేను కోట్లు పోగొట్టుకున్నా. కోట్లు బాగుంటావా? కోట్లు పోగొట్టుకున్నా. కోట్లు, లక్షలు కాదు, కోట్లు పోగొట్టుకున్నా. ఎలా 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 పోగొట్టున్నావు? నా గురించి కోట్లు ఏం పోగొట్టుకున్నావు? నీకు చెప్పలేదా ఈ లీడర్లు? ఎవరు బోరాడు లీడర్లు నీకు చెప్పలేదా? నాకేం చెప్పాలా? ఏంటి, ఏ విధంగా పోగొట్టినావు కోట్లు? వైన్ షాప్ ఫీల్డ్ లో పోయింది కదా సార్, నన్ను పట్టించారుగా అప్పుడు. వైన్ షాప్ ఉన్నప్పుడు పట్టించారా నా సరుకు? ఎవరు పట్టించారు? భగవంతుడు పట్టించారు. ఎవరు పట్టించారండి? నేనేం చెప్పాను? పైన భగవంతుడు ఉండగా ఆయన పట్టించిండు నన్ను. పెద్ద మనిషి పట్టిస్తారు. నాకు సంబంధం ఏంటది? అది మీకు సంబంధం ఏంటంటే పార్టీ మారమనేగా నాకు ఆ వ్యాపారాన్ని ఇబ్బంది పెట్టింది ఆ రోజు. ఎవరు అవతల పట్టిస్తారు? నాకు సంబంధం ఉంది. అవును, మరి నేను పార్టీ మారకుండా నీకు సపోర్ట్ చేసి నీ అంటే ఉన్నప్పుడు నీ చేసింది నాకు అంటే వీళ్ళు ఈ నలుగురు మీకు ఓట్లు వేపిస్తారు బోదాట్లో, మీకు మెజార్టీ వచ్చేస్తుంది. వాళ్ళు ఎట్ట అంటే అట్ట నన్ను అంటారు మీరు. నాకేం ఓట్లు లేవండి, వాళ్ళకే ఉన్నాయి ఓట్లు బోదాట్లో. వాళ్ళే మీ చుట్టూ తిరుగుతారుగా రోజు. బోదాట్లో లీడర్లు ఉన్నారుగా. ఎవరంటే నేనేం చెప్పాను? బోదాట్లో ఉన్న వైఎస్ఆర్సీపీ లీడర్లు ఉన్నారు కదా మనకి. నువ్వే పార్టీలో ఉన్నా? వైఎస్ఆర్. నేను వైఎస్ఆర్లో ఉన్నా. వైఎస్ఆర్ ఎమ్మెల్యే కాకపోతే నేను మాట్లాడుతున్నా. నేను వైఎస్ఆర్లోనే ఉన్నా. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాకపోతే మాట్లాడుతున్నా సార్ నేను. అవును, మరి వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు నేను రమ్మన్నప్పుడు నన్ను ఈ నలుగురు తిప్పి గడప తిప్పి ప్రతి ఒక్క ఇంటికి నన్ను తిప్పుకొని నన్ను వదిలేసి ఒక వాలంటరీ విషయంలో కూడా నాకు చెప్పలా, ఏ విషయంలో కూడా నాకు చెప్పలా. మీకు మా ఎస్టీ తరఫున లీడర్ ఎవరో అతన్ని అడగండి, అసలు నేను ఎందుకు రావట్లేదు సంప్రదించా ఏ విషయం సార్. ఇప్పుడు నువ్వు నా దగ్గర రావచ్చు కదా అట్టున్నప్పుడు. నేను మీ దగ్గర రాటేను సార్. నీ ప్రూఫ్ అని నా దగ్గర ఉన్నాయి, నీ శాస్త్రాలని నా దగ్గర ఉన్నాయి. ఫోన్ ఇలా కొట్టి నువ్వు చూపించారు ఆ రోజు మీరు. సాక్ష్యాలు ఏ మరి మీ కాడ ఉన్నాయంట. ఆ కోటేశ్వరరావు అడిగిన ఒకసారి, బుక్యా కోటేశ్వరరావు ఉన్నాడు కదా, ఆయన కూడా వచ్చిండు ఆ రోజు. కిషన్ గారు వచ్చారు, రెడ్డి నేతండ కిషన్ గారు తెలుసు కదా సార్. రెడ్డి నేతండ కిషన్ ఉన్నారు కదా, కిషన్ గుగులోతు కిషన్. మా మాయ కొడుకు సైదా, ఎస్టీ సెల్ అధ్యక్షుడు సైదా కూడా వచ్చాడు ఆ రోజు. మీరేం మాట్లాడు మీరు గుర్తు ఉండదు. మా కాడ ఆ వీడియో కూడా ఉంది సార్. మీరు ఎట్లా మాట్లాడారంటే అట్లా మాట్లాడారు ఆ రోజు నన్ను. ఎవరు మాట్లాడింది? మీరు. ప్రతాప్ రెడ్డితో విభేదాలు ఏంటి అన్నారు. నాకు ప్రతాప్ రెడ్డికి విభేదాలని మీకెవరు చెప్పారు? ఏ విభేదాలు ఉన్నాయి ఆయనతో నాకు? ఆయనకి నాకు ఏ విభేదాలు ఉన్నాయి సార్? ప్రతాప్ రెడ్డి నీకు భేదం లేకపోయింది కానీ నేను నీతో మాట్లాడాను. ఊళ్ళో రాజకీయం మాట్లాడదాం ఒకసారి రమ్మన్నా నిన్ను. ఊళ్ళో రాజకీయం మాట్లాడడానికి 4 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గెలిచి 4 సంవత్సరాలు 5వ సంవత్సరం జరుగుతుంది. ఇవాళ గుర్తుకొచ్చాను మీకు. వాళ్ళు వేపిస్తారు కదా లీడర్లు, ఒక్కొక్కళ్ళు 600, 700, 1000 ఓట్లు మెజార్టీ తెప్పిస్తారు కదా సార్ ఎలక్షన్. ఇప్పుడు నేనంటే ఎవరికి లెక్క ఉంది ఇంకా? ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి మీరు ఫోన్ చేశారు. అదే ఇంకో 2-3 సంవత్సరాలు అంటే నాకు ఫోన్ కూడా చేయరు మీరు. మొన్న తని నాగేశ్వరరావు సార్ వచ్చారు కాబట్టి మా మిస్సెస్ ఉన్న వాస్తవాన్ని మాట్లాడి మీకు చెప్పే ఉంటారు తని నాగేశ్వర సార్. అవునండి, నాగేశ్వరం పంపించింది నేనే పంపించింది మీ దగ్గరికి. మీ ఆవిడని ట్రస్ట్ బోర్డు లో డైరెక్టర్ గారితో పంపించాను. మరి లేదు సార్, చైర్మన్ గారితో మాట్లాడిన తర్వాత చైర్మన్ గారు మీ కాడ వచ్చిన తర్వాత మీరు మాకు ఫోన్ చేసి ట్రస్ట్ బోర్డు నెంబర్ ఏదో కావాలని అడిగారు సార్. చైర్మన్ కదా ఎస్టీలో ఒకరికి ఇవ్వాలంటే బోధన బుజ్జిబాబుకి ఇద్దామని చెప్పి నీ దగ్గర పంపించాను. తన్ని నాయకుడు నేనే పంపించాను. తన్ని నాయకుడు మా దగ్గర అంత ముందు రోజు వచ్చారు సార్. తన్ని నాయకుడికి ఉన్న విషయాలన్నీ బోధాడం ఉన్న రాజకీయం మొత్తం చెప్పాము అతను సార్కి. ఆ సార్కి చెప్తే ఆ సార్ వచ్చి మీకు చెప్పారు. ఆ తర్వాత మీరు మాకు ఫోన్ చేశారు. అవును చేశాం మరి ఫోను. అప్పుడు మేము గుర్తుకొచ్చాము. లేకపోతే మేము ఇంకా 2-3 సంవత్సరాల దాకా కూడా గుర్తురాము కదా. ఇంకా ఎలక్షన్ వచ్చిన దాకా కూడా గుర్తురాము కదా. మీరు చెబుతారు అది కదా. ఇప్పుడు నువ్వు రానంటావు అంతే కదా. నేను రానంటాం కాదు సార్. నేను తప్పు చేసి అని చెప్పి మీరు 100 మంది ముందు చెప్పారు. ప్లస్ నాకు ఇప్పుడు అయిపోయింది. 5-6 సంవత్సరాలు జరిగేది. 6 సంవత్సరాల క్రితం జరిగింది. అవునండి. సర్పంచ్ ఎందుకు ఓడిపోవాలండి బోరాడా? సర్పంచ్ బోరాడు ఎందుకు ఓడిపోవాలి చెప్పండి? మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి బోరాడు నుంచి? మీరు 5 సార్లు నిలబడ్డారు, 2 సార్లు ఓడిపోయారు. బూదవాడ నుంచి ఎన్ని ఓట్లు వచ్చినాయి సార్ మీకు ప్రతి ఎలక్షన్ లో? ఇది ఎందుకు వెళ్ళిపోతుంది అని ఆలోచించారా మీరు?
ఆ. నేను సర్పంచ్ అడగడానికి వస్తే మీరేమో నా మీద వాళ్ళు మీకు చెప్పడం, మీరు నన్ను చెప్పడం. ఆ. సరే ఇప్పుడు పోయితే రానంటావు అంతే కదా. నేను రావడంగా సార్, నేను తప్పు చేశాను, మీరు ఆ రోజు నాకు చెప్పారు. ఆ తప్పేంటో ఇప్పుడు కూర్చున్నా, మన పార్టీలో మనమే కూర్చొని మాట్లాడదాం. ఇప్పుడు ఊళ్ళో ఎవరు ఏం తప్పు చేశారో, ఎవరు అంత హీరోలు ఎవరో, అంత గీతాలు ఎవరో తెలియదు జనాల్లో. ఊర్లో అక్కర్లేదు కానీ నువ్వు రా మాట్లాడడానికి. అది కాదు సార్, ఎమ్మెల్యే గెలిచి, ముఖ్యమంత్రి గెలిచి, ఎంపీ గెలిచి, అన్ని గెలిచి, ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా మనం ఉండి ఇక్కడ సర్పంచ్ ఓడిపోవాలంటే ఏంటి సార్ కారణం అది? సరే కానీ సర్లే అయితే. సరే సార్.